హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ సతీష్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అసలు మీషో కంటెంట్ అంటే ఏంటి? చాలా మంది మీషో కంటెంట్ చేస్తున్నారు కదా! ఇన్‌ఫాక్ట్ నేను కూడా చేస్తున్నాను. అంటే ఏంటి? మీషో కంటెంట్ ఎలా చేయాలి? మీషో కంటెంట్‌తో ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి? ఆ ఎర్నింగ్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేయాలి? ఇవన్నీ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. నో ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. ఫస్ట్ మీషో కంటెంట్ అంటే ఏంటి? మీషో కంటెంట్ ఆర్ అదర్ బ్రాండ్స్ కంటెంట్స్ కూడా మనం ఆ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మీషో మోస్ట్ ఆఫ్ మంది మీషో యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకు అందులో తక్కువ ప్రైజెస్‌కొస్తాయి. అలాగే మంచి ప్రొడక్ట్స్ వస్తాయి. ఏవో రేర్‌గా తప్ప మాక్సిమం మనకు మంచి ప్రొడక్ట్సే వస్తాయి కాబట్టి చాలా మంది మీషో యూజ్ చేస్తారు. కాబట్టి మనం మీషో కంటెంట్ చేసుకుంటే మనకి మంచి వ్యూస్ ఉంటాయి. అలాగే మంచి ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో, ఫస్ట్ మనం మీషో గురించి మాట్లాడుకుందాం. అలాగే మనం ఏ యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు అని కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీషో కంటెంట్ అంటే ఏంటి? మీషో కంటెంట్ అంటే ఏం లేదు. మనం మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ ఎలానో మనం కొంటూ ఉంటాం కదా! కొంతమంది మన ఇంట్లో అవసరాలకు కొంటూ ఉంటాం. మనకు అవసరానికి కొంటూ ఉంటాం. అవైనా మనం వీడియో చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ కంటెంట్ గురించైనా మనం ప్రొడక్ట్స్ తీసుకొని మనం వీడియో చేసుకోవచ్చు. ఫస్ట్ మంచి రేటింగ్ ఉన్నవి ఆ ప్రొడక్ట్స్ చూసుకొని మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత మనం ఆ వచ్చిన ప్రొడక్ట్‌ని ఓపెన్ చేసాక గాని కెమెరా ముందైనా ఓపెన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకుంటాం. ఆ ప్రొడక్ట్ ఎలా వచ్చింది? క్వాలిటీ ఎలా ఉంది? ప్రైస్ ఎంత? అవన్నీ మనకి ఇన్ డీటెయిల్‌గా ఆ వీడియోలో చెప్పేస్తూ వాళ్ళకి చూపిస్తాం. చాలా మంది మ్యూజిక్ యూజ్ చేసి పెడుతూ ఉంటారు. దానికన్నా మనం డైరెక్ట్‌గా మన వాయిస్ ఇచ్చి, మనం అది ఎలా వచ్చింది, క్వాలిటీ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం మనకు బెటర్‌గా ఉంటుంది. ఎక్కువ మంది తీసుకుంటారు. సో, మనం వీడియోని తీసుకొని రికార్డ్ చేసుకొని, నెక్స్ట్ మనం వాయిస్ ఇచ్చుకున్న దానికి ఎలా అవన్నీ అనేది మంచిగొస్తే మంచి, చెడ్డగొస్తే చెడ్డ. కరెక్ట్‌గా మనం ఎలా ప్రొడక్ట్ వచ్చిందనేది అదే చెప్పాలి వాళ్ళకి. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వీడియోని అప్‌లోడ్ చేస్తాం. వీడియో రికార్డ్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి అంటున్నాను. ఎందుకు వీడియో రికార్డ్ చేయాలి? ఎందుకు అప్‌లోడ్ చేయాలి అంటే, మనం యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్. మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. కానీ ఇన్‌స్టాగ్రామ్ అయితే మనకు కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి. అదే యూట్యూబ్ అయితే మనకి తక్కువ ఉన్నా సరిపోతుంది. ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలనేసి నేను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం యూట్యూబ్ అనుకుందాం. యూట్యూబ్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి? యూట్యూబ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఏమేమి చేయాలి? అనేది మనకి చాలా మంది వీడియోస్ అప్‌లోడ్ చేశారు. యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా క్రియేట్ చేయాలనేసి. ఆ వీడియోస్ చూసుకొని యూట్యూబ్ ఛానెల్ అనేది ముందు క్రియేట్ చేసుకోండి. లేదు అంటే మీరు ఒకసారి యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి అని కామెంట్ సెక్షన్‌లో చేస్తే నేనైనా వీడియో నెక్స్ట్ పెడతాను. లేదు అంటే చాలా మంది పెట్టారు. ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. అదైనా చూసి యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో ఈ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన ఒక వీడియో అప్‌లోడ్ చేసినా మనకి వ్యూస్ వచ్చేస్తాయా? కొనేస్తారా? అంటే అలా ఏమి ఉండదు. కొనరు ఎవరు మాక్సిమం అంత వేగంగా ఎవరు నమ్మరు కదా! జెన్యూన్ అనుకోరు కదా! సో, కొన్ని ప్రొడక్ట్స్ మనం కొనుక్కొని రివ్యూ ఇస్తూ ఉండాలి. ఇన్ మనం ఇన్ని అని చెప్పలేను నేను. మనకి ఎక్కడ క్లిక్ అవుతుందో తెలీదు కదా! యూట్యూబ్ అయినా ఏదైనా మనకి ఎప్పుడు క్లిక్ అవుతుందనేది తెలీదు. సో, మనం క్లిక్ అయిన వరకు మనం వీడియోస్ అవి చేస్తూ ఉండాలి. కానీ మాక్సిమం మనం కొంటారు. కొంతమందికి ఒక్క వీడియోతోనే క్లిక్ అవుతుంది. కొంతమందికి వీడియోస్ ఎక్కువ తీసుకుంటారు. సో, మనం కొన్ని వీడియోస్ అనుకుందాం. ఒక్క వీడియోతో క్లిక్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి. మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ బై చేస్తూ మనం వీడియోస్ చేస్తూ ఉండాలి. మనం తీసుకున్నమైనా లేదంటే మామూలుగైనా తీసుకొని, తర్వాత రిటర్న్ పెట్టేవచ్చు. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఏంటి రిటర్న్ పెడితే బ్లాక్ అయిపోతుంది కదా! అని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏం పడకండి. అలా మీరు కొన్ని ప్రొడక్ట్స్ కొంటూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఎంత వరకు అప్‌లోడ్ చేయాలి? మనకి యూట్యూబ్‌లో అనేది 500 సబ్‌స్క్రైబర్స్. 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చిన వరకు మీరు అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అంటే ఆ తర్వాత చేయొద్దా అని కాదు. ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయాలి. 500 సబ్‌స్క్రైబర్స్‌కి మనకి ఈ యాప్ అనేది యాక్టివేట్ అవుతుంది. యూట్యూబ్‌తో మనం లింక్ చేసుకోవచ్చు. సో, 500 సబ్‌స్క్రైబర్స్ అయిన వరకు మీరు అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఇలా డైలీ 500 సబ్‌స్క్రైబర్స్ అయిన వరకు మీరు అప్‌లోడ్ చేస్తూ ఉంటే 500 సబ్‌స్క్రైబర్స్‌కి మనకి ఆ యాప్‌ననేది లింక్ చేసుకున్నామనుకో యూట్యూబ్‌ని ఆ యాప్‌లో, అప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి 500 సబ్‌స్క్రైబర్స్‌ని మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే యూట్యూబ్‌లో అనుకో మనకి ఎర్నింగ్ స్టార్ట్ అవుతారు. ఎప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ అవుతదో తెలీదు. ఇలా ప్రొడక్ట్స్ చేస్తూ ఉండి మనకి క్లిక్ అయిపోతే పర్లేదు. యూట్యూబ్ నుంచి కూడా మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది.
అదే ఈ యాప్ నుంచి అనుకో మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కాకముందే కూడా మనకి మనీ వస్తుంది. సో, మనం 500 సబ్స్క్రైబర్స్ వరకు వీడియోస్ చేస్తూ ఉండి 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆ యాప్‌కి యూట్యూబ్‌ని లింక్ చేసుకుంటే అయిపోతుంది. మనకి మనీ అనేది ముందే వస్తుంది. మానిటైజేషన్‌కి ముందే వస్తుంది. అది యూట్యూబ్‌కి. అదే ఇన్‌స్టాగ్రామ్‌కనుకోండి మనకి 2000 ఫాలోవర్స్ అయిన వరకు కూడాను మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్‌లోడ్ చేయాలి. మనకి ఈ యాప్ లింక్ అవ్వడానికి 2000 ఫాలోవర్స్ అక్కడ ఉండాలి ఇన్‌స్టాగ్రామ్‌లో. అదే యూట్యూబ్‌కయితే మనకు 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. సో, ఇక్కడ 500 ఇక్కడ 2000 అంతే తేడా గాని మీరు ఈ వీడియోస్ అనేవి కామన్. సేమ్ వీడియోస్ అని అందులో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకింకా బెటర్ ఎర్నింగ్స్ కోసం 2 యూజ్ చేస్తే ఇంకా మంచిది మీకు. సేమ్ వీడియోనే అందులో పెడతారు, ఇందులో పెడతారు. కొంచెం మోడిఫికేషన్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. సేమ్ వీడియోనైతే మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు రెండిట్లోనూ. యూట్యూబ్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి డిఫరెన్స్ ఇంతే ఇందులోన. ఓకే. ప్రొడక్ట్స్ కొనమంటున్నారు. అన్ని కొనాలంటే మనం ఎలా ఉంచుకోగలం అన్ని ప్రొడక్ట్స్ అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. లేదు మనం పెట్టుకొని వీడియోస్ తీసిన తర్వాత మనం ప్రొడక్ట్స్ అనేవి రిటర్న్ పెట్టేవచ్చు. ఓకే. రిటర్న్ పెట్టేస్తాం. రిటర్న్ పెట్టేస్తే మరి బ్లాక్ చేసేస్తారు కదా! ఏ యాప్ వాడైనా మనం రిటర్న్ పెడితే బ్లాక్ చేసేస్తాం కదా! అన్ని ప్రొడక్ట్స్ పెట్టేస్తే అని డౌట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అందులో 9 ప్రొడక్ట్స్ అనేవి రిటర్న్ పెట్టేస్తాం. అందులో ఒక్క ప్రొడక్ట్ తక్కువ రేట్‌లో మీషోలో మనకు చాలా తక్కువ రేట్ కూడా వస్తాయి. అండర్ రూ. 100 లో కూడా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి కదా! ఆ ఒక్క ప్రొడక్ట్ అని ఉంచుకొని మిగతా 9 ప్రొడక్ట్స్ మనం రిటర్న్ పెట్టేసినా ప్రాబ్లమ్ లేదు. మనకు అలా అయితే బ్లాక్ చేయరు. రిటర్న్ పెట్టేస్తాం. రిటర్న్ ఏమని పెట్టాలి అవన్నీ ఇంకో వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకో వీడియో నేను చేస్తాను. మీరు చెప్పకపోయినా నేను చేస్తానులెండి. రిటర్న్ ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. రిటర్న్ ఎలా పెట్టాలి? రీజన్ ఏం పెట్టుకోవాలి అనేసి డౌట్ ఉంటుంది కదా! సో, మీరు అడిగినా చెప్తాను. లేదని నేను ఇంకో వీడియో అనేది చేస్తాను. దాని గురించి రిటర్న్ ఎలా పెట్టాలి అనేది. ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇందులో అదనేది నేను డిస్కస్ చేయను. ఇది మనకి మీషో కంటెంట్ అనేది ఎలా చేయాలి? మీషో కంటెంట్ ఎందుకు చేయాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలి అని లేదు. మనం ఆ కంటెంట్‌ని తీసుకుంటే మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కాకముందే మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కొంచెం పాకెట్ మనీ అనేది వస్తుంది. అలాగే మనకి యూట్యూబ్ కోసం ఒక కంటెంట్ అనేది కూడా మనకి వస్తుంది కదా! సో, ఇందుకు మనం మీషో కంటెంట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ కంటెంట్ చేస్తున్నాం ఓకే. ఏదో యాప్ యూజ్ చేయాలన్నారు కదా! ఎర్నింగ్ గురించి. ఏ యాప్ అదనేసి డౌట్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ క్రియేటర్స్ యూజ్ చేసేది విష్‌లింక్. ఈ విష్‌లింక్ ఒక్కటుంటే చాలు. మనం ఏ బ్రాండ్స్ ఉంటాయి అందులోన అవన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతాను. యాప్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది. ఆ ఒక్క యాప్ ఉంటే చాలు. మనం చాలా బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ అనేవి రివ్యూ ఇస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈ యాప్ చాలా మంది క్రియేటర్స్‌కి మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది వస్తుంది. మానిటైజేషన్ అవ్వకముందు మనకి మనీ వస్తుంది. అదే మానిటైజేషన్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా మనీ ఇక్కడ మనీ వస్తుంది. అక్కడ మనీ వస్తుంది. కానీ మనకి ఏంటి ఇక్కడ మనీ రావాలంటే ముందు మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒక నమ్మకం అనేది ఏర్పడాలి. మనం చెప్పిన ప్రొడక్ట్ అనేది జెన్యూన్ అనిపించాలి. అది కరెక్ట్‌గా మనం అవన్నీ కరెక్ట్‌గా చెప్తేనే చాలా మంది కొంటారు. ఇప్పుడు మీరు చేసేస్తారు, కంటెంట్ చేసేస్తారు. ఓకే. ప్రొడక్ట్ చెప్పేస్తారు. బాలేకపోయినా బావుంది అని చెప్పారనుకోండి మరెవరు కొనరు. ఫస్ట్ కొంటారు. తర్వాత బాలేదనుకో మీకు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేస్తారు. ప్రొడక్ట్ ఏం బాలేదు. మీరు చెప్పినవేవి ఉండట్లేదు. అలా అన్న తర్వాత ఎవరు కొనరు. సో, మనకప్పుడు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో, ఎప్పుడైనా మంచి ప్రొడక్ట్ అది ఎలా వచ్చింది, కరెక్ట్ మీరు ప్రొడక్ట్ ఎలా వచ్చిందో అలానే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనకి మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది విష్ లింక్‌లో. మన సబ్‌స్క్రైబర్స్‌కి ఒక నమ్మకం మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఉంటే మనం చాలా మంచి ఎర్నింగే చేసుకోవచ్చు. చాలా మంది చాలా ఎక్కువ ఎర్నింగే చేసుకున్నారు. నేనైతే ఇంకా రీసెంట్‌గా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మరీ ఎక్కువ ఇన్‌కమ్ అయితే రాలేదు. బట్ ఇన్‌కమ్ అయితే దాని నుంచి వచ్చింది. అలా అని ఎంతో అని నేను చెప్పను. ఎంతో అని లేదు. కొంచెం ఇన్‌కమ్ వచ్చింది. నేను ఇంకిలా చేస్తూ ఉంటే మంచి ఇన్‌కమ్ వస్తదని నమ్మకం అయితే ఉంది. సో, మనకిది ప్లే స్టోర్‌లోనే అవైలబుల్‌గా ఉంది. సో, మనకి ఏ ప్రాబ్లమ్ గూడా ఉండదు. విష్‌లింక్ యాప్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు విష్‌లింక్ అని కనిపిస్తుంది కదా! అదే విష్‌లింక్ క్రియేటర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మనకి ఇన్‌స్టాల్ ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసేస్తాం. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు మనకి మంచి ఎర్నింగే ఉంటుంది. బట్ మనం జెన్యూన్‌గా ఉండాలి. మనం జెన్యూన్‌గా ఉంటేనే మనకి మంచి ఎర్నింగ్ అనేది ఉంటుంది. యూట్యూబ్ నుంచి మనం ఈ వీడియోని మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ ఇది మనం ఒక్క కంటెంట్‌తో 2 ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. మనకి ఫిష్‌లింక్ క్రియేటర్ యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి మనకి అక్కడ ఏమేమి ఇచ్చారో, అలౌ విష్‌లింక్ క్రియేటర్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్.
అలో ఇచ్చండి. ఎందుకంటే మనకి ఏ రివార్డ్స్ వస్తున్నాయి అవన్నీ మనకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇచ్చుకోండి. అండ్ మనకి ఇక్కడ చూడండి ఈ విష్ లింక్‌లో ఏ బ్రాండ్స్ 250+ బ్రాండ్సే మనకు ఉన్నాయి. యూజ్ చేసుకోవచ్చు. మనం మెయిన్‌గా యూజ్ చేసేవి మీషో, ఎజియో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా ఇవి చాలా మంది యూజ్ చేస్తారు. లిబాస్ ఇది కూడా చాలా మంది యూజ్ చేస్తారు మనం కొనుక్కొని. సో, సవానా ఇందులో చాలా 250+ బ్రాండ్సే ఉన్నాయి. మనకి నచ్చిన బ్రాండ్స్‌లో మనం వీడియోస్ అందులో ప్రొడక్ట్స్ తీసుకొని వీడియోస్ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఇందులో నుంచి ఇన్‌కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసేద్దాం. ఇక్కడ నంబర్ అనేది ఇచ్చేయండి. మీ నంబర్. అంటే మీరు యూట్యూబ్‌కి అనేది ఏ నంబర్ అనేది ఇచ్చారో ఆ నంబర్ అనేది ఇచ్చేయండి ఇక్కడ. నంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా మనకి ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి చూజ్ యువర్ ప్రైమరీ ఛానెల్ అని వస్తుంది కదా! ఇక్కడ మనము ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ అయినా లింక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానెల్ లింక్ చేసుకోవచ్చు. మనకి ఆ టైంకి ఎందులో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే అదనేది లింక్ చేసుకుంటాం. ఇది మనం యూట్యూబ్ ద్వారా కాబట్టి యూట్యూబ్ క్లిక్ చేసుకున్నా అయిపోతుంది. లేదు ఇవేవి కాదంటే వెరిఫై లేటర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! వెరిఫై లేటర్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంటర్ యువర్ సోషల్ మీడియా అకౌంట్ అని ఉంది కదా! ఫుల్ నేమ్ మన పేరు ఇచ్చేస్తాం ఇక్కడ. పేరు ఇచ్చేస్తాం. సోషల్ మీడియా లింక్స్ అనేవి ఎంటర్ అట్‌లీస్ట్ 1 హ్యాండిల్ ఏదో ఒక్కటి మనం ఇచ్చినా చాలు. ఇన్‌స్టాగ్రామ్‌దైనా, యూట్యూబ్‌దైనా, టెలిగ్రామ్‌దైనా ఏదో ఒకటి ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేస్తాం. అది వెరిఫై లేటర్ అయితే అదే మనం ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ దగ్గర క్లిక్ చేస్తాం. డైరెక్ట్‌గా మనకి క్రోమ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఇక్కడ మనకి ఏ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది అది ఇచ్చేసి మనం లాగిన్ అయిపోయినా అయిపోతుంది. లేదు అంటే నెక్స్ట్ యూట్యూబ్ ఉంది కదా! కంటిన్యూ విత్ యూట్యూబ్ దగ్గర క్లిక్ చేసి మనం ఏ మెయిల్ అయితే యూట్యూబ్‌కి ఇచ్చామో అది క్లిక్ చేసుకొని లాగిన్ అయిపోయినా అయిపోతుంది. ఏది ద్వారా లాగిన్ అయితే ఇక్కడ మనకు విష్ లింక్ క్రియేటర్ వాంట్స్ యాక్సెస్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది. వ్యూ యువర్ యూట్యూబ్ అకౌంట్ ప్రతి దానికి మనం సెలెక్ట్ ఆల్ కొట్టేయడమే. సెలెక్ట్ ఆల్ కొట్టి కంటిన్యూ కొట్టండి. సో, ఇందులో మనం కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిన తర్వాత నేనైతే నా మెయిన్‌ది ఇవ్వలేదు. మీకు నా మెయిన్ తర్వాత చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు లాగిన్ అవ్వాలి కాబట్టి నేను వేరేది నార్మల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను నార్మల్ దాంతో నేను లాగిన్ అవుతున్నాను. మీకు నెక్స్ట్ అనేది నా మెయిన్‌ది ఇప్పుడు నా ఛానెల్ యొక్క మెయిన్‌ది మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్‌లో. ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి ఇలా అయిన తర్వాత ఇక్కడ యూ హావ్ బీన్ వెయిట్ లిస్టెడ్ ఎందుకంటే నాకు ఇది నార్మల్ నేను క్రియేట్ చేసిన ఛానెల్. దీనికి నాకు ఏ సబ్స్క్రైబర్స్ లేరు. ఒక 7 సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు. సో, నాకు ఇక్కడైతే వెయిట్ లిస్టెడ్‌లో పెట్టింది. యూ హావ్ బీన్ వెయిట్ లిస్టెడ్ టు సక్సెస్‌ఫుల్ గెట్ యాక్సెస్ యూ నీడ్ లాగిన్ ఐడీ రన్ చేస్తే 1000+ సబ్స్క్రైబర్స్ ఉండాలి. విష్ లింక్ క్రాష్ కోర్స్ విష్ లింక్‌లో మనం ఎలా ఎర్న్ చేయాలి అవన్నీ మనకి ఇక్కడే వాడు కొన్ని ఎర్నింగ్స్ అనేవి అదే వీడియో రూపంలో మనం ఎలా ఎర్న్ చేసుకోవాలని ఎక్స్‌ప్లెయిన్ చేశాడో అది చూసినా మీకు ఎక్స్‌ప్లెయిన్ అవుతుంది. మీరు లాగిన్ అయిపోయారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఫిల్ ఇన్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ అకౌంట్ నంబర్ తర్వాత సేమ్ అకౌంట్ నంబర్ మళ్ళా ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేసి పాన్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవన్నీ క్లిక్ చేసి సేవ్ డీటెయిల్స్ అనేది మనం క్లిక్ చేసేస్తాం. ఓకే. ఇలా అనేది లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ఆ ప్రొఫైల్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది నా మెయిన్ అకౌంట్ అనేది. ఇప్పుడు నా రమ్యశ్రీ సతీష్ అనే ఛానెల్‌ది 3 డాట్స్ ఉన్నాయి కదా! ప్రొఫైల్ పక్కన అది క్లిక్ చేస్తే యువర్ ప్రొఫైల్ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి నేనైతే యూట్యూబ్ ఛానెల్ లాగిన్ అయిపోయిన తర్వాత మన డిస్క్రిప్షన్ మనం అక్కడైతే ఏ డిస్క్రిప్షన్ ఇచ్చామో అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సోషల్ అకౌంట్స్ నేనైతే నా యూట్యూబ్ ఛానెలే ఇచ్చాను. నా ఇన్‌స్టాగ్రామ్ అనేది నాకు 2000 ఫాలోవర్స్ అవ్వలేదు. నేను పెద్దగా యాక్టివ్‌గా లేను అందులో. పెడితే అందులో కూడా వస్తుంది. సో, యూట్యూబ్ అనేది నేను లింక్ చేసేసుకున్నాను. ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది అడిషనల్ మనం ఇచ్చినా ఓకే. ఇవ్వకపోయినా ఓకే. వాడు పెద్దగా ఫోర్స్ చేయడు మనకివ్వమని. జస్ట్ మనం ఇవ్వడమే. మన అడ్రెస్ అవన్నీ ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఇవన్నీ నా ప్రొఫైల్. నెక్స్ట్ విష్లింగ్ ఎంగేజ్, వైట్ లిస్టింగ్. వైట్ లిస్టింగ్ ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పే ఔట్ ఇవన్నీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. లాస్ట్‌లో నా పే ఔట్ అనేది చూపిస్తాను ఎంతొచ్చిందనేది. నెక్స్ట్ మనకి ఇందులో ఏ బ్రాండ్స్ ఉన్నాయి చూడండి. మనకి స్టార్టింగ్ మీషో ఉంది. నెక్స్ట్ మింత్రా, ఫ్లిప్‌కార్ట్, షాప్‌షీ, తారా,
తారా సంథింగ్ ఎంత అయితే అమెజాన్ కూడా మనకి ఇక్కడ ఉంది. అమెజాన్ అఫిలియేటింగ్ కూడా మనం ఈ విష్ లింక్ ద్వారా చేసుకోవచ్చు. హెచ్ఎంఎం, నైకా, ఏజియో ఇవన్నీ బ్రాండ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. మనం ఏ బ్రాండ్స్ లో ప్రొడక్ట్స్ అనేది తీసుకొని రివ్యూ ఇచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి చూడండి. రివార్డ్స్ దగ్గర మనకి ఏ యాప్ లో సేల్స్ జరుగుతుంటాయి కదా, సో ఆ టైంలో మనకి రివార్డ్స్ ఇస్తాడు. మనం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా బెటర్ ఎర్నింగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ రివార్డ్స్ అనేవి ఇస్తారు. చూడండి, మింత్రాలో సెల్ అండ్ విన్ ప్రైజ్ మనీ అనేది మనకు వస్తూ ఉంటుంది ఈ రివార్డ్స్ వల్ల. ఇవన్నీ బ్రాండ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇన్ డీటెయిల్ గా విష్ లింక్ యాప్, ఓన్లీ యాప్ లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియో. ఖచ్చితంగా ఈ ఒక్క వీడియోతో అయితే విష్ లింక్ అవ్వదు కాబట్టి ఇంకా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా లాగిన్ అవ్వాలి అంతవరకు అయితే ఇది ఈ వీడియో మీకు. నెక్స్ట్ ఇంకో వీడియోలో విష్ లింక్ లో ఇంకెన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు అవన్నీ, షాప్ లో నేనేమేమి ఇందులో పోస్ట్ చేశాను అనేది మనకి ఈ షాప్ లో ఉంటుంది. ఎలా పోస్ట్ చేయాలంటే మనకి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మనం యూట్యూబ్ నుంచి కదా, సో యూట్యూబ్ వీడియో క్లిక్ చేసి మనం ఏ వీడియోని అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియో క్లిక్ చేసుకొని ఇది విష్ లింక్ అనేది ఇలా లాగిన్ అయిపోవాలి. ఈ యాప్ ద్వారా అయితే మనం మీషో కంటెంట్ నుంచైనా అదర్ బ్రాండ్స్ నుంచి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఓకే. ఎంత ఎర్నింగ్ నాకు వచ్చింది అనేది చూపిస్తాను. నాకైతే పెద్ద అమౌంట్ ఏం రాదు. అనలిటిక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్సైట్స్ మనం ఏ ప్రొడక్ట్స్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకి ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. నాకైతే ఈ రోజు అయితే ఏం రాలేదు. నాకు ఇప్పటి వరకు వచ్చిన పే అవుట్ అనేది ఇంకా నాకు పెండింగ్ లో 139 రూపీస్ ఉంది. నాకు ఫస్ట్ పేమెంట్ నాకు ఇప్పటి వరకు వచ్చింది 189 రూపీస్ అంతే. 189 రూపీస్ వచ్చింది. ఎందుకంటే నేను అదే ప్రొడక్ట్స్ అనేవి పెట్టట్లేదు. కంటిన్యూగా అవి పెడితే అయితే మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. అలాగే జెన్యూన్ ప్రొడక్ట్స్ అనేవి పెట్టండి. నాకు ఫస్ట్ పే అవుట్ అనేది 96 రూపీస్ అయ్యింది. నేను అప్పటి వరకు అయితే నేను నమ్మలేదు నిజంగా వస్తుందా అనేది. 96 రూపీస్ అయిన తర్వాత ఇట్స్ జెన్యూన్ అని నమ్మాను. ఆ తర్వాత నేను 2 మంత్స్ అసలు మీషో కంటెంట్ గురించే పెట్టలేదు. సో 1 మంత్ 4 రూపీస్ వచ్చింది. ఇంకో మంత్ 5 రూపీస్ వచ్చింది. ఆల్రెడీ ముందు వచ్చిన దాటికి ఎవరో పర్చేస్ చేసినవి అలా వచ్చాయి. నెక్స్ట్ ఈ మంత్ ఇదిగోండి, జూలై మంత్ రీసెంట్ గా 12th ఆగస్ట్ నిన్నే నాకు పే అవుట్ అనేది అయ్యింది. 82 రూపీస్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. పే అవుట్ ఆఫ్ ఆర్డర్స్ కన్ఫర్మ్ ఇన్ జూలై. జూలైలో నాకు 82 రూపీస్ అనేవి నా అకౌంట్ లో అనేది ట్రాన్స్ఫర్ అయిపోయాయి. టోటల్ నేనైతే ఇంత ఎర్నింగ్ అనేది చేశాను. ఇప్పుడు వరకు అయితే నా అకౌంట్ లో అనేది 189 రూపీస్ పడ్డాయి. ఇంకా నాకు పెండింగ్ లో ఉన్నది 139 రూపీస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. 1 మంత్ లో అనేది మనకి అకౌంట్ లో అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. డైరెక్ట్ గా మనము మళ్ళా అమౌంట్ తీసుకోవాలి కదా అని ఏం లేదు. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ కి ఎలా శాలరీ కరెక్ట్ గా టైం పడుతుందో మనకి ఇందులో కూడా కరెక్ట్ డేట్ కి వాడే అమౌంట్ అనేది మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సో దిస్ ఈస్ మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎలా విషయం చేసుకోవాలి, ఎలా మనకి మీషో నుంచి అదర్ బ్రాండ్స్ నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది అనేది, నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది డైరెక్ట్ గా మీకు అమౌంట్ చూపించాను. చాలా మంది అమౌంట్ కూడా చూపించారు, అమౌంట్ వస్తుంది అనేస్తారు. నేను వచ్చిన అమౌంట్ కూడా మీకు చూపించాను. ఇంకా మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇంకా మీకు యూట్యూబ్ లో అదే విష్ లింక్ క్రియేట్ చేసిన తర్వాత అందులో పోస్ట్ ఎలా పెట్టాలి, క్రియేట్ ఎలా చేయాలి అవన్నీ నేను ఇంకా మీకు అదే విష్ లింక్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో నాకు ఎక్కువ లాగ్ అయిపోతుంది. సో మీకు ఇంకో వీడియోలో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అలాగే మీషో కంటెంట్ ఎలా రిటర్న్ పెట్టాలి అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. ఈ 2 వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే చాలా మందికి వీటి గురించి డౌట్ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఈ కంటెంట్ చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే నేను ఆ 2 వీడియోస్ అయితే ఇంక పోస్ట్ చేస్తాను. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఆ 2 వీడియోస్ పోస్ట్ చేస్తాను. విష్ లింక్ గురించి అనేది మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చాలా చాలా మంచి బెనిఫిట్స్ అందులో ఉన్నాయి. ఎలా అంటే మనకి నేను ప్రొడక్ట్ ఒకటి ఉంచుకోమని చెప్పాను. ఆ స్టార్టింగ్ లో మనకి ఇంకో ఆప్షన్ కూడా, ప్రొడక్ట్స్ అన్ని కూడా రిటర్న్ పెట్టేసినా మనకు బ్లాక్ చేయడు, ఆ ఆప్షన్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్ గా అంత ఓన్లీ విష్ లింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఓకేనా? దిస్ ఈస్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ గురించే కదా ఈ వీడియో క్రియేట్ చేశాను, అందుకే సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఓకే, మరి బాయ్ బాయ్.